హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆచార్య కాంపిటేటివ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏపీ స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేసిన కొత్త సిలబస్ 6th క్లాస్ నుంచి హనీసర్కిల్ సెకండ్ లెసన్ డిస్కస్ చేద్దాం. ఏపీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా సరే గత సిలబస్ని ప్రిపేర్ అయ్యి ఇప్పటికే చాలా వాల్యుబుల్ టైంని ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే ఎప్పుడైతే కొత్తగా సిలబస్ ఇంట్రడ్యూస్ చేసిందో వాళ్ళకి మళ్ళీ ఈ టెక్స్ట్ బుక్స్ అన్నీ న్యూ సిలబస్ కాబట్టి ఏపీ డిఎస్సిలో అడిగే క్వశ్చన్స్ ఎప్పుడు కూడా ఆ ఎగ్జామ్ జరుగుతున్న అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచే క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మళ్ళొకసారి చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మనకి లాస్ట్ క్లాస్లో చెప్పినట్టుగా ముందు చదివింది ఎక్కడ వేస్ట్ కాదు. ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే అక్కడ నేర్చుకున్న లాంగ్వేజ్, ఇక్కడ నేర్చుకున్న లాంగ్వేజ్ ఒకటే గ్రామర్ రూల్స్ ఉంటాయి. సో అక్కడ బాగా నేర్చుకున్న వాళ్ళు ఇక్కడ చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. సో లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాము. ఈ వీడియోస్ కేవలం డిఎస్సి వాళ్ళ కోసమే కాదు, స్కూల్స్లో టీచ్ చేసే టీచర్స్కి ఎవరికైనా సరే ఈ న్యూ సిలబస్ సిబిఎస్ఈ అనగానే కొంచెం స్టాండర్డ్స్ ఎక్కువగా ఉంటాయి, కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. స్టాండర్డ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బంది పడే టీచర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఉపయోగపడే విధంగా లైన్ టు లైన్ డిస్కస్ చేద్దాము. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. సో చూడండి, ఇక్కడ మనకి సెకండ్ లెసన్లో మనకి టైటిల్ వచ్చేసి హౌ ద డాగ్ ఫౌండ్ హిమ్సెల్ఫ్ అ న్యూ మాస్టర్. హౌ ద డాగ్ ఫౌండ్ హిమ్సెల్ఫ్ అ న్యూ మాస్టర్. దానికంటే ముందు బిఫోర్ యూ రీడ్ అని చెప్పేసి ఇక్కడ మనకు టెక్స్ట్ ఇవ్వడం జరిగింది. అది ఏంటో చూస్తే, యూ మే నో దట్ ద డాగ్ అండ్ ద వుల్ఫ్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్. యూ మే ఆల్సో నో సంథింగ్ అబౌట్ హౌ ఓవర్ ద సెంచురీస్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ డొమెస్టికేటెడ్ అండ్ టేమ్డ్ వైల్డ్ యానిమల్స్. హీర్ ఈజ్ ఏ స్టోరీ అబౌట్ హౌ ద డాగ్ బికమ్ అ టేమ్ యానిమల్. మనకు తెలుసు డాగ్ కానీ వూల్ఫ్ కానీ, దీన్ని వూల్ఫ్ అని చదవాలి, వూల్ఫ్ కానీ రెండు కూడా ఒక జాతికి సంబంధించినటువంటి జంతువులేవి. అయితే మనకు తెలుసు చాలా శతాబ్దాలుగా హ్యూమన్ బీయింగ్స్ అనేవారు ఏం చేస్తున్నారండి, ఈ వైల్డ్ యానిమల్స్ని డొమెస్టికేటెడ్ అని టేమ్ చేస్తున్నారు. డొమెస్టికేటెడ్ అని టేమ్ అంటే అర్థం ఏంటంటే మచ్చిక చేసుకోవడం. టేమ్ అంటే అర్థం ఏంటి, మచ్చిక చేసుకోవడం. ఈ జంతువుల్ని మచ్చిక చేసుకోవడం చూస్తాం మనం హ్యూమన్ బీయింగ్స్. మరి దీనికి టేమ్కి ఆపోజిట్ వర్డ్ వైల్డ్. ఇలాంటి వొకాబులరీ మనం ఫోకస్ చేయాలి. ఈ యానిమల్స్ని మనం చూస్తూ ఉన్నాం, చాలా శతాబ్దాలుగా మన మనుషులు ఇలా మచ్చిక చేసుకోవడం చూసాం. హియర్ ఇస్ ద స్టోరీ అబౌట్ హౌ ద డాగ్ బికమ్ ఏ టేమ్ యానిమల్. ఒక డాగ్ తీసుకుంటే, డాగ్ కూడా అడవిలో ఒకప్పుడు పెరిగే జంతువులే. వాటిని మనుషులు ఎలా మచ్చిక చేసుకున్నారు అనేది ఇక్కడ ఒక స్టోరీగా మనకి ఇవ్వడం జరిగింది. ఆ స్టోరీ టైటిల్ వచ్చి హౌ ద డాగ్ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఎ న్యూ మాస్టర్. ఇక్కడ చూసారా, ఈ కంటెంట్ వర్డ్స్ తప్ప ఈ స్ట్రక్చర్ వర్డ్స్కి క్యాపిటల్ లెటర్స్ ఉండవు. అయితే కంటెంట్ వర్డ్స్ అన్నిటికీ కూడా క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి. టైటిల్ యొక్క రూల్స్ సంబంధించి మనం చాలాసార్లు డిస్కస్ చేసిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే క్యాపిటలైజేషన్ టాపిక్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు మన పిక్చర్లో కనిపిస్తుంది ఇది ఒక వూల్ఫ్ అంటే తోడేలు. అలాగే ఇక్కడ కనిపిస్తుంది డాగ్. వూల్ఫ్ అని చదవాలి దీన్ని, తోడేలు. దీనికి ప్లూరల్ ఎప్పుడు కూడా ఎఫ్తో కానీ ఎఫ్ఈతో కానీ ఎండ్ అయిన పదాలు ప్లూరల్ రాయాలంటే ఏం చేస్తామండి, ఆ రెండింటిని మనం తీసేసి విఈఎస్ పెట్టుకుంటాం ప్లూరల్ ఫామ్ చేయడానికి. ఓకే, తోడేలు. వూల్ఫ్ అంటే తోడేలు, వూల్స్ అంటే తోడేళ్ళు. సరే, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రెండు పిక్చర్లో కనిపిస్తున్నాయి. స్టోరీ ఏంటో చూద్దాం. చూడండి. డాగ్స్ వర్ వన్స్ దేర్ ఓన్ మాస్టర్స్ అండ్ లివ్డ్ ద వే వూల్స్ డూ. ఇక్కడ చూసారా, ఇన్ ఫ్రీడమ్ అంటిల్ ఎ డాగ్ వాస్ బోర్న్ హూ వాస్ ఇల్ ప్లీజ్డ్ విత్ దిస్ వే ఆఫ్ లైఫ్. మనకి ఇల్ ప్లీజ్డ్ అంటే అర్థం, మనకి ఇక్కడ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్స్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే పక్కనే ఉంటాయి. గ్రాసరీ కోసం వెళ్ళి వెతుకోవాల్సిన అవసరం లేకుండా ఏదైనా ఒక డిఫికల్ట్ వర్డ్ కానీ న్యూ వర్డ్ కానీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు టెక్స్ట్లో ఈ కార్నర్లో మనకి దాని మీనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇల్ ప్లీజ్డ్ అంటే అర్థం ఏంటంటే ఓల్డ్ ఫ్యాషన్ వే ఆఫ్ సేయింగ్. అంటే గతంలో యూజ్ చేసే పదం ఇది, ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు. దాని అర్థం నాట్ హ్యాపీ. ఇల్ అంటే అర్థం తెలుసు కదా, ఇల్ అంటే సిక్ అని అర్థం. సరే, ఒకప్పుడు కుక్కలు కూడా పాస్ట్ టెన్స్ అండి. ఒకప్పుడు కుక్కలు కూడా వాటికి అంతటా అవే మాస్టర్స్గా ఉండేవి. ఎలా అయితే తోడేలు నివసిస్తాయో అలాగే ఉండేవి. వారి యొక్క స్వాతంత్రం వాటికి ఉండేది. ఇప్పుడు అంటిల్ ఏ డాగ్ వాస్ బోర్న్ హూ వాస్ ఇల్ ప్లీజ్డ్ విత్ దిస్ వే ఆఫ్ లైఫ్. ఒక కుక్క దాని యొక్క వే ఆఫ్ లైఫ్ని ఫీల్ అయ్యే వరకు కూడా, హ్యాపీ ఫీల్ అవ్వకుండా ఎప్పుడైతే ఉందో డాగ్ అప్పుడు పుట్టే వరకు కూడా కుక్కలు కూడా స్వతంత్రంగా తోడేల వల్లే వాడి యొక్క జీవనం కొనసాగించేవి, ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా. హీ వాస్ సిక్ అండ్ టైర్డ్ ఆఫ్ వాండరింగ్ అబౌట్ బై హిమ్సెల్ఫ్, లుకింగ్ ఫర్ ఫుడ్ అండ్ బీయింగ్ ఫ్రైటెండ్ ఆఫ్ దోస్ హూ వర్ స్ట్రాంగర్ దెన్ హీ. అది ఇంకా సిక్ అండ్ ఫ్రైటెండ్, ఇంకా భయపడుతూ అసలు దాని యొక్క రొటీన్ లైఫ్ స్టైల్కి చిరాకు పడుతూ బోర్ కొడుతూ దాని యొక్క లైఫ్ స్టైల్ ఉండేసరికి అది ఏం చేసింది, దాని యొక్క ఆహారం కోసం వెతుక్కుంటూ, వ్యాండరింగ్ అంటే అర్థం ఏంటి మనం చూసాం, వ్యాండరింగ్ అంటే తిరుగుతూ ఉండడం అనమాట. వ్యాండరింగ్, ఫుడ్ కోసం తిరగడం, మిగతా జంతువుల గురించి భయపడటం, వాటికంటే బలమైన జంతువులు ఉంటాయి కదా అడవుల్లో, ఆ జంతువులు చూసి భయపడడం అనేది చూసి వాటికి బోర్ కొట్టింది ఆ కుక్కకి. ఇంకా మరి ఏం చేసింది, he thought it over and decided that the best thing for him to do was to become the servant of one who was stronger than anyone on earth, and he set out to find such a master. అది ఆలోచించుకుని డిసైడ్ అయింది ఏమని, దానికి బెస్ట్ థింగ్ ఏంటంటే అది దానికంటే బలమైన జంతువు ఏదైతే ఉంటుందో భూమి మీద దానికి ఒక సర్వెంట్గా అయిపోతే
ఇంకా దానికి ఇంకా భయం ఉండదు, దాని దగ్గర ఉండొచ్చు, సో సేఫ్గా ఉండొచ్చు, సెక్యూర్గా ఉండొచ్చు అని చెప్పేసి అనుకుని ఈ స్టార్టెడ్ ఫైండింగ్ ఏ న్యూ మాస్టర్ ఫర్ హిమ్. దానికి ఒక న్యూ మాస్టర్ ఉంటుంది కదా అని చెప్పి సెట్ అవుట్, అంటే సర్చింగ్ ఫర్ సంథింగ్ అనమాట. బయటికి మాస్టర్ కోసం కనిపెట్టడం కోసం బయలుదేరింది. హీ వాక్డ్ అండ్ హీ మెట్ ఎ కిన్స్మెన్ ఆఫ్ హిస్, ఎ బిగ్ వూల్ఫ్ హూ వాస్ ఎ స్ట్రాంగ్ యాజ్ హీ వాస్ ఫియర్స్. అలా నడుచుకుంటూ వెళ్ళింది. వెళ్ళగానే ఒక కిన్స్మెన్ ఆఫ్ హిస్ ఒక కలిసింది. కిన్స్మెన్ అంటే రిలేటివ్, బంధువుని మనం కిన్స్మెన్ అంటాం. బంధువు అంటే కుక్క కూడా ఈ తోడేలు, నక్క జాతులకు సంబంధించిన జంతువే కాబట్టి కిన్స్మెన్గా చెప్పాడు. దాని యొక్క జాతికి సంబంధించిన ఒక బంధువు కనిపించింది. అదేంటంటే బిగ్ వూల్ఫ్, ఒక తోడే కనిపించింది. అది ఎంత స్ట్రాంగ్ అంటే హీ వాస్ ఫియర్స్ అంటే చాలా భయంకరమైన వైలెంట్ జంతువు అనమాట. తోడేలు తెలుసు కదా ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో. యాజ్ స్ట్రాంగ్ యాజ్, ఇది పాజిటివ్ డిగ్రీ. కొన్నిసార్లు మనకి స్ట్రక్చర్ ఇచ్చేసి, సెంటెన్స్ ఇచ్చేసి దాని యొక్క డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో అది ఏ డిగ్రీ అవుతుందో అడుగుతున్నాడండి. చాలామంది స్ట్రక్చర్స్ కూడా తెలియకుండా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లాంటి మార్క్స్ ఈజీగా వచ్చే టాపిక్స్ని వాళ్ళు మార్క్స్ వేస్ట్ చేసుకుంటున్నారు. ఇక మీద అలా జరగడానికి వీల్లేదు. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో యాడ్జెక్టివ్ యాజ్ వచ్చిందంటే అది పాజిటివ్ డిగ్రీ. ఓకే, ఇది అదే మనం దానికి సంబంధించిన వీడియోస్ కూడా చేయడం జరిగింది. ప్లేలిస్ట్లో దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయి. చూసి ప్రతి గ్రామర్ టాపిక్ ఇప్పటి నుంచే బాగా నేర్చుకోండి. అవి చూసిన తర్వాత ఈ క్లాసెస్ చూస్తే మీకు ఇవి బాగా అర్థమవుతాయి. నెక్స్ట్, వేర్ ఆర్ యూ గోయింగ్ డాగ్, ద వూల్ఫ్ ఫాస్ట్. ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి ఆ వూల్ఫ్ డాగ్ని అడిగింది. ఐఎమ్ లుకింగ్ ఫర్ సమ్ వన్ టు టేక్ అప్ సర్వీస్ విత్, వుడ్ యూ లైక్ టు బీ మై మాస్టర్ వూల్ఫ్. నేను నా కోసం నేను సర్వెంట్గా పనిచేయడం కోసం ఒక మాస్టర్ కోసం వెతుకుతున్నాను, నువ్వు నా మాస్టర్గా ఉంటావా తోడేలు అని చెప్పేసి దాన్ని అడగడం జరిగింది. టేకప్ సర్వీస్ విత్ అంటే బికమ్ ద సర్వెంట్ ఆఫ్. సర్వీస్ విత్ ఎవరి దగ్గరైనా పనిచేయడాన్ని టేకప్ సర్వీస్ విత్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఫ్రేజెస్ మనకి ఎక్కువ అడుగుతూ ఉంటాడు. మన డైరెక్ట్ మీనింగ్ ఉండవు, చూడంగానే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి కాంటెక్స్చువల్గా వచ్చినప్పుడు మనం వాటిని నేర్చుకొని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. I don't see why not, the wolf said, and disagreed upon the two of them went on together. అవునా, అయితే నాకేం ప్రాబ్లం కనిపించట్లేదు, సరే అని చెప్పేసి ఒప్పుకున్నా. ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎవరు, తోడేలు అలాగే ఆ డాగ్. They walked and all of a sudden the wolf lifted his nose, sniffed, darted quickly off the path and into the bushes and crept deeper into the forest. The dog was much surprised. అలా నడుచుకుంటూ సడన్గా వూల్ఫ్ ఏం చేసిందంటే తన యొక్క నోస్తో వాసన చూసింది. స్నిఫ్, డాటెడ్ క్విక్లీ ఆఫ్ ద పాత్ అండ్ ఇంటూ ద బుషెస్ అండ్ క్రెప్ట్ డీపర్ ఇంటూ ద ఫారెస్ట్. సడన్గా అక్కడ నుంచి దారిలో నుంచి పక్కకు తప్పుకొని ఆ పొదల్లోకి దూరేసింది. క్రెప్ట్ అంటే క్రీప్ అంటే పాక్కుంటూ వెళ్ళిపోవడం. క్రెప్ట్, దీని పాస్ట్ రెండు కూడా క్రెప్ట్ అవుతాయి. స్లెప్ట్ అలాగే క్రెప్ట్. ఆ డీపర్గా ఫారెస్ట్ లోపలికి వెళ్ళిపోయింది. ద డాగ్ వాస్ మచ్ సర్ప్రైజ్డ్. ఇదంతా చూస్తున్న డాగ్ మాత్రం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ అండి. నౌన్ వస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత హెల్పింగ్ వెర్బ్ వస్తుంది, తర్వాత V3 వస్తుంది. స్ట్రక్చర్ తెలుసు కదా. ఇక్కడ ఏంటంటే డాగ్ సర్ప్రైజ్ చేయలేదు, డాగ్ సర్ప్రైజ్ అయ్యింది. ఇక్కడ సర్ప్రైజ్ చేసింది ఎవరు, మనకి వూల్ఫ్. సర్ప్రైజ్ అయింది ఎవరు, డాగ్. సో ప్యాసివ్ వాయిస్లో చెప్పారు. ఓకే, ఈ రకంగా చూసేసరికి డాగ్కి సర్ప్రైజింగ్ అనిపించింది, ఏంటి ఇలా పడిపోతుందని. నెక్స్ట్, వాట్స్ కమ్ ఓవర్ యూ మాస్టర్, హీ ఆస్క్డ్. వాట్ హ్యాస్ ఫ్రైటన్ యూ సో, ఎందుకు అంతలాగా, ఏమైంది నీకు, ఏం ఎఫెక్ట్ చేసి, ఇక్కడ చూసారు కమ్ ఓవర్ యూ అంటే ఎఫెక్టెడ్, ఏం ఎఫెక్ట్ చేసింది నిన్ను, ఎందుకంత భయపడుతున్నావు, ఫ్రైటన్ అంటే భయపడ్డాం అని చెప్పేసి అడిగింది. కాంట్ యూ సీ దేర్ ఇస్ అ బేర్ అవుట్ దేర్ అండ్ హీ మైట్ ఈట్ అప్ బోత్ ఆఫ్ అస్, యూ అండ్ మీ. నీకు కనిపించట్లేదా, అక్కడ ఒక బేర్ ఉంది, ఆ వాసన చూసింది కదా, బేర్ ఉంది, అది కానీ మనం చూసిందంటే నిన్ను నన్ను కలిపి ఇద్దరిని ఒకేసారి తినేస్తుంది అని చెప్పేసి చెప్పాను. Seeing that the bear was stronger than the wolf, the dog decided to take up service with him and he left the wolf and asked the bear to be his master. ఎప్పుడైతే బేర్ స్ట్రాంగ్ అని చెప్పి తెలిసిందో వూల్ఫ్ కంటే ఇదేమో మన కంపారిటివ్ డిగ్రీ. ఎప్పుడైతే వూల్ఫ్ కంటే బేర్ స్ట్రాంగ్ అని తెలిసిందో వెంటనే ద డాగ్ డిసైడ్ అయిందండి, టు టేకప్ సర్వీస్ విత్ హిమ్. బేర్తో ఆ యొక్క సర్వెంట్గా ఉండడానికి ఏదో డిసైడ్ అయిపోయింది. అండ్ హీ లెఫ్ట్ ద వూల్ఫ్. ఇంకా వూల్ఫ్ని తెగదెంపులు చేసుకుని ఆ బేర్ని అడిగింది, ఆస్క్ ద బేర్ ఏమని, టు బి హీస్ మాస్టర్, తన యొక్క మాస్టర్గా ఉంటావా నువ్వు, నా మాస్టర్గా ఉంటావు నువ్వు అని బేర్ని అడిగింది. ద బేర్ అగ్రీ టు దిస్ రెడీలీ. వెంటనే బేర్ కూడా దానికి ఒప్పుకోవడం జరిగింది. నెక్స్ట్, and said, let us go and find a herd of cows, I will kill a cow and then we can both eat our fill. వెంటనే ఏముందంట, ఒప్పుకొని బేర్ సరే అయితే పద వెళ్ళి ఒక గ్రూప్ ఆఫ్ కౌస్, ఇది ఒక కలెక్టివ్ నౌన్ అండి, దీన్ని కలెక్టివ్ నౌన్ అంటాం. కలెక్టివ్ నౌన్ అంటే ఏంటంటే మోర్ దెన్ వన్ వచ్చినప్పుడు, మోర్ దెన్ వన్ నౌన్ వచ్చినప్పుడు మనం కొన్ని కలెక్టివ్ నౌన్స్ యూస్ చేస్తాం. అలాంటిదే మనకి పశువుల మందని క్యాటిల్ని గ్రూప్గా చెప్పాల్సి వచ్చినప్పుడు కలెక్టివ్ నౌన్లో హర్డ్ అంటాం. హర్డ్ అంటే పశువుల మందని హర్డ్ అని యూస్ చేస్తాం. ఐ విల్ కిల్ ఏ కౌ అండ్ దెన్ వీ కెన్ బోత్ ఈట్ అవర్ ఫిల్. నేను ఒక కౌని చంపేస్తాను, మన ఇద్దరం కలిపి మన కడుపు నిండా తిందామని చెప్పేసి బేర్ డాగ్తో చెప్పడం జరిగింది. దే వాక్డ్ ఆన్ అండ్ సూన్ సా ఏ హర్డ్ ఆఫ్ కౌస్ బట్ జస్ట్ యాజ్ దే వర్ అబౌట్ టు కమ్ అప్ టు ఇట్ విత్ దే వర్ స్టాప్డ్ బై ఎ టెరిబుల్ నాయిస్. ద కౌస్ వర్ మూవింగ్ లౌడ్లీ అండ్ రన్నింగ్ ఇన్ ఏ పానిక్ ఇన్ ఆల్ డైరెక్షన్స్.
ఆ 2 కూడా నడుచుకుంటూ వెళ్తే వానికి అతి తొందరలోనే మనకి ఒక పశువుల మంద ఆవుల గుంపు కనిపించింది. వెంటనే వాళ్ళు అటాక్ చేద్దామని డిసైడ్ అయ్యేసరికి సడెన్‌గా దే వర్ స్టాప్డ్ బై ఎ టెర్రిబుల్ నాయిస్. అవి సడెన్‌గా ఆగాయి. ఒక టెర్రిబుల్ సౌండ్ వచ్చింది. ఏంటని చూస్తే ద కౌస్ వర్ మూవింగ్ లౌడ్‌లీ అండ్ రన్నింగ్ ఇన్ ఏ పానిక్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఆ కౌస్ అనేవి కూడా మూవింగ్ అంటే జంతువులు అరిచే విధానాల్ని ఒక్కో జంతువుకి ఒక్కో రకంగా చెప్తాము. కౌస్ అరిస్తే దాన్ని కౌస్ మనకి మూవింగ్ అంటాం అనమాట. మూవ్. ఓకే. జంతువుల అరుపులనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్స్ అనుకోండి చర్పింగ్ అంటాం. చర్పింగ్. అలాగే కుక్క అనుకోండి బార్కింగ్ అంటాం. అలా ఆవులు అరవడాన్ని మనం ఏమంటామంటే మూవింగ్ అంటాం. అది గట్టిగా అరుచుకుంటూ తలో దిక్కుకి పారిపోతున్నాయి పానిక్‌లో, కంగారులో ఏం ఆలోచించకుండా. ద బేర్ లుక్డ్ ఔట్ ఫ్రమ్ బిహైండ్ ఎ ట్రీ అండ్ దెన్ హీ టూ రాన్ హేస్ట్‌లీ డీపర్ ఇంటూ ద ఫారెస్ట్. ఇదంతా చెట్టు వెనకాల దాక్కుని ఆ యొక్క బేర్ చూస్తుంది. దెన్ తర్వాత హీ టూ రాన్ హేస్ట్‌లీ డీపర్ ఇంటూ ద ఫారెస్ట్. అది కూడా కౌస్‌లాగే చూసి అడవుల లోపలికి కంగారుగా హేస్ట్‌లీ అంటే కంగారుగా పారిపోయింది. ఏది బేర్ చూసి. ఇంక ఇక్కడ చూసారా కౌస్ మనకి డిఫరెంట్ డైరెక్షన్స్‌లో ఎలా పరిగెడుతున్నాయో కంగారులో అదనమాట. అయితే ఇక్కడ బేర్ అంతా చెట్టు వెనకాల చూసుకొని నెత్తి మీద చేయి పెట్టుకొని కంగారు పడుతూ పారిపోయింది. మరి ఏం జరిగిందో చూద్దాం. నెక్స్ట్ నౌ వై డిడ్ హ్యావ్ టు కమ్ హియర్ సెడ్ హీ టు ద డాగ్ ఇట్ ఈస్ ద లైన్ హూ రూల్స్ ద ఫారెస్ట్ ఇన్ దీస్ పార్ట్స్. నేను అనవసరంగా ఇక్కడ ఎందుకు వచ్చాను ఇది అని కుక్కతో చెప్పి అది లైన్ అక్కడ ఆవులు చూసి కంగారు పడింది. దేని చూసి అంటే ఒక లైన్ చూసి కంగారు పడ్డాయి. అదే ఆ రూలర్ మొత్తం ఫారెస్ట్ మొత్తం రూల్స్ చేసేది ఏదంటే లైన్. ద లైన్ హూ ఈజీ సింహమా ఎవరది అని అడగగానే బేర్ చెప్తుంది డోంట్ యూ నో ఈజ్ ద స్ట్రాంగెస్ట్ బీస్ట్ ఆన్ ఎర్త్. నీకు తెలీదా మన ఎర్త్ మీద అత్యంత బలమైన జంతువు ఏదైతే ఉందో అది మనకి లైనే అని చెప్తుంది. బీస్ట్ అంటే యానిమల్ రణవీర్ కపూర్ అనమాట. ఓకే నెక్స్ట్ వెల్ దెన్ ఐ విల్ సే గుడ్ బై టు యూ బేర్ ఐ వాంట్ ఎ మాస్టర్ హూ ఈజ్ స్ట్రాంగర్ దెన్ ఎనీవన్ ఆన్ ఎర్త్. అవునా అయితే నీకు గుడ్ బై చెప్పేస్తాను, నీకంటే బలమైనది ఉంది కదా, నాకు కావాల్సిన మాస్టర్ అత్యంత బలమైన మాస్టర్ ప్రపంచంలోనే ఉండాలి, అది నువ్వు కాదు. ఐ వాంట్ ఏ మాస్టర్ హూ ఈజ్ స్ట్రాంగర్ దెన్ ఎనీవన్ ఆన్ ఎర్త్. భూమి మీద అత్యంత బలమైన వాడే నాకు మాస్టర్గా ఉండాలని చెప్పేసి గుడ్ బై చెప్పేసింది. అండ్ ఆఫ్ ద డాగ్ వెంట్ టు ఆస్క్ ద లైన్ టు బీ హిస్ మాస్టర్. అక్కడ నుంచి వెళ్ళిపోయి లైన్ అడిగింది నా మాస్టర్గా ఉంటావా నువ్వు అని చెప్పేసి అడగగానే ద లైన్ అగ్రీ టు ఇట్ అండ్ ద డాగ్ స్టేడ్ విత్ హిమ్ అండ్ సర్వ్డ్ హిమ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఇట్ వాస్ ఎ గుడ్ లైఫ్ అండ్ హీ హ్యాడ్ నథింగ్ టు కంప్లైన్ ఆఫ్ ఫర్ దేర్ వాస్ నో లాంగర్ బీస్ట్ ఇన్ ద ఫారెస్ట్ దెన్ ద లైన్ అండ్ నో వన్ డేర్ టచ్ ద డాగ్ ఆర్ అఫెండ్ హిమ్ ఇన్ ఎనీ వే. ఆ లైన్ ఒప్పుకోవడంతో డాగ్ ఇంకా దాంతోనే ఆ లైన్తోనే ఉండడం మొదలుపెట్టింది. దానికి సర్వ్ చేసుకుంటూ బతుకుతుంది, చాలా కాలం పాటు బతికింది. అయితే అంత గుడ్ లైఫ్గా ఉంది. ఇంకా కంప్లైంట్ చేయడం కంటూ ఇంకేం కనిపించలేదు, ఎందుకంటే స్ట్రాంగెస్ట్ బీస్ట్ ఇన్ ద ఫారెస్ట్ ఈస్ లైన్ కదా. ఇంక అంతకంటే బలమైన జంతువు ఏం లేకపోవడంతో ఎవరు కూడా నో వన్ ఈస్ డేర్ టు టచ్ ద డాగ్. ఎవరు కూడా డాగ్ని టచ్ చేయడానికి ఇంకా డేర్ చేయట్లేదు, బికాస్ ధైర్యం సరిపోవట్లేదు. ఇట్ ఈస్ విత్ ద లైన్ కాబట్టి ఎవరు కూడా దానికి ఎదురు చెప్పేవాళ్ళు లేకుండా పోయింది. చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది డాగ్. బట్ వన్ డే ద టూ ఆఫ్ దెమ్ వర్ వాక్డ్ సైడ్ బై సైడ్ అలాంగ్ ఎ పాత్ దట్ ran amid bare cliffs when all of a sudden the lion stopped. He gave a great roar and struck the ground angrily with his paw with such force that a hole formed there. Then he began to back away very quietly. మరి అలా వెళ్తే ఒకరోజు వాళ్ళిద్దరు పక్కన నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళ దారిలో ఆ బేర్ క్లిఫ్స్ మధ్యలో ఆల్ ఆఫ్ సడన్ లైన్ ఆగిపోయింది. అమిడ్ అంటే మధ్యలో అనమాట. ఆ బేర్ క్లిఫ్స్ అంటే అర్థం ఏంటంటే బాగా ఎత్తైన కొండకి చివరి ప్రాంతాన్ని మనం క్లిఫ్ అంటాం. కొండకి ఇక్కడ చూసారా బాగా స్టీప్ హై రాక్, పెద్ద ఎత్తైన కొండ సంబంధించింది. అక్కడ వెళ్ళగానే సడన్గా లైన్ ఆగిపోయింది. ఒక పెద్ద రోర్ ఇచ్చి గ్రౌండ్ ఆగిపోయి వెంటనే అక్కడ నుంచి పారిపోయింది అనమాట అక్కడ సైలెంట్గా. ఇక్కడ చూడండి క్వైట్ అనే వర్డ్ ఉంది. వెంటనే అంటే కంప్లీట్గా అక్కడి నుంచి పారిపోయింది. ఇక్కడ ఇది ఎందుకు రాస్తున్నారంటే హోమోఫోన్ క్వైట్ టీఈ రెండు కూడా మనకి ఇక్కడ ఈటీ వస్తుంది, ఇక్కడ టీఈ వస్తుంది. క్వైట్ అంటే అర్థం ఏంటంటే సైలెంట్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. క్వైట్. ఇంకోటి క్విట్. ఇది క్విట్, ఏదైనా ఆపడాన్ని క్విట్ అంటాం. క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942 గాంధీ గారు లీడ్ చేసింది, అది క్విట్. ఇదేమో క్వైట్, ఇదే క్వైట్. ఈ రెండు అర్థాలు జాగ్రత్తగా చూసుకోవాలి. మనకి ఎలాంటి కన్ఫ్యూజింగ్ వర్డ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, అక్కడ నుంచి ఆ లైన్ పారిపోయింది. ఎందుకు పారిపోయింది ఏంటో కుక్కకు అర్థం కాలేదు. వాట్ ఈజ్ ఇట్ మాస్టర్, ఈజ్ ఎనీథింగ్ రాంగ్ ఆస్క్ ద డాగ్ సర్ప్రైజ్డ్. ఏమైంది మాస్టర్, ఏమైనా పొరపాటు జరిగిందా, ఏమైనా తప్పు జరిగిందా, ఏంటి ఎలా పారిపోతుందని చెప్పి సర్ప్రైజ్ అయిపోయింది డాగ్. ఐ స్మెల్ ఏ మ్యాన్ కమింగ్ దిస్ వే ద లైన్ సెడ్. వీ హ్యాడ్ బెటర్ రన్ ఫర్ ఇట్ అవర్ విల్ బీ ఇన్ ట్రబుల్. నేను ఒక్కొక్క మనిషిని రావడం అనేది నేను స్మెల్ చేశాను అని చెప్పేసి లైన్ చెప్పింది. వీ హ్యాడ్ బెటర్ రన్ ఫర్ ఇట్ అవర్ విల్ బీ ఇన్ ట్రబుల్. అక్కడి నుంచి పారిపోవడం మంచిది, లేకపోతే మనం ట్రబుల్లో పడతామని చెప్పేసి అలా లైన్ డాక్తో చెప్పడం జరిగింది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి. మనం ఇప్పుడు దాకా ఈ కాంట్రాక్ట్ వర్డ్స్ చూసాం కదా. అయితే చూడండి వీ హ్యాడ్ తర్వాత ఎప్పుడైనా సరే మనకి అది వీ ఇలా ఫస్ట్ బి డి వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే మనకి ఒక
V1 వచ్చింది అనుకోండి, ఇది V1 కదా గో అంటే V1 వచ్చింది అనుకోండి, ఇది ఏమవుతుంది, వుడ్ అవుతుంది. ఇది ఏమవుతుంది, వుడ్ అవుతుంది. అదే రెండో కేసు చూడండి, వి డాష్ ఇక్కడ గాన్ వచ్చింది అనుకోండి, ఇది V3 కదా, ఇది ఏమవుతుంది, ఇది మనకి హ్యాడ్ అవుతుంది. ఇది ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఏమవుతుంది, హ్యాడ్ అవుతుంది. కానీ ఇక్కడ స్ట్రక్చర్ చూడండి, ఇక్కడ మనకి వెర్బ్ లేదు, ఇక్కడ మనకు ఉన్నది ఏంటంటే ఒక యాడ్జెక్టివ్ ఉంది. మరి ఇక్కడ ఇది వుడ్ అవుతుందా లేకపోతే హ్యాడ్ అవుతుందని డౌట్ రావచ్చు. ఇది ఎప్పుడు కూడా హ్యాడే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా బెటర్ ఉందంటే దాని ముందు హ్యాడ్ ఉంటుంది. ఇది ఒక స్ట్రక్చర్, ఇంగ్లీష్లో కామన్గా యూజ్ చేసే స్ట్రక్చర్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక అడ్వైస్ ఇద్దాం అనుకున్నప్పుడు మన స్ట్రక్చర్ యూజ్ చేస్తాం. మనం అక్కడ నుంచి వెళ్ళిపోకపోతే ట్రబుల్లో పడతాము అని లైన్ డాగ్ అడ్వైస్ ఇస్తుంది కాబట్టి వీ హ్యాడ్ బెటర్, ఇక్కడ షార్ట్ కట్ ఫామ్ అనమాట. వీ హ్యాడ్ మనకు అడగచ్చు, అది వుడ్ అవుతుందా, హ్యాడ్ అవుతుందా, డిడ్ అవుతుందా అని చెప్పి మనకు ఆప్షన్స్లో ఇవ్వచ్చు. అలాంటి మనం చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే హ్యాడ్. వీ హ్యాడ్ బెటర్ ముందు ఎప్పుడు హ్యాడ్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాటి మీద మనం ఫోకస్ ఎక్కువ చేసుకుంటూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఓ వెల్ దెన్ ఐ విల్ సే గుడ్ బై టు యూ లైన్ ఐ వాంట్ ఎ మాస్టర్ హూ ఇస్ స్ట్రాంగర్ దెన్ ఎనీవన్ ఆన్ ఎర్త్. అవునా, నీకంటే బలమైన కూడా ఉన్నారా, నేను నీకు గుడ్ బై చెప్పేస్తాను. నాకు ప్రపంచంలోనే భూమి మీద అత్యంత బలమైన వాళ్ళు కావాలి, కంపారిటివ్ డిగ్రీ స్ట్రాంగర్ దాన్ ఎనీవన్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ, ఇవి ఒకసారి డిస్కస్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటాయండి. మరి నెక్స్ట్ చూడండి, ఇది మన యొక్క టెక్స్ట్. డాగ్ ఏ విధంగా అయితే అనాథకాలం నుంచి మనిషికి ఒక యానిమల్గా, ఒక పెట్ యానిమల్గా ఉండిపోయిందో ఈ లెసన్లో మనం చూడడం జరిగింది. దీని తర్వాత మనకి క్వశ్చన్స్ ఇచ్చారు. క్వశ్చన్స్ ఏంటంటే డిస్కస్ దీస్ క్వశ్చన్స్ ఇన్ పేర్స్ బిఫోర్ యూ రైట్ ద ఆన్సర్స్. మనకి ఈ క్వశ్చన్స్ ఫస్ట్ ఇద్దరిద్దరుగా ఉండి పేర్స్గా ఏర్పడి వాటి మీనింగ్, ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడో అర్థం చేసుకుంటే ఆన్సర్ మనం రాయగలుగుతాము. చాలామంది క్వశ్చన్ కూడా అర్థం కావట్లేదు. స్ట్రక్చర్స్, టెన్సెస్, వర్డ్స్ మీనింగ్స్ తెలుసుకుంటే చాలు, అక్కడ సందర్భానుసారంగా మనం అర్థం చేసుకోవచ్చు. పెద్ద టఫ్ క్వశ్చన్ ఏం కాదండి ఇది కూడా. సరే, ఫస్ట్ అయితే క్వశ్చన్స్ యొక్క మీనింగ్స్ ఏంటో చూద్దాం, అర్థం ఏంటో. ఫస్ట్ క్వశ్చన్, వై డిడ్ ద డాగ్ ఫీల్ ద నీడ్ ఫర్ ఎ మాస్టర్? ఫస్ట్ అండ్ సెకండ్ పారాగ్రాఫ్లో మనకి ఇది ఆన్సర్లు ఉంటాయని చెప్పేసి ఇక్కడ చెప్పింది. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు, వై డిడ్ ద డాగ్ ఫీల్, డాగ్ ఎందుకు ఫీల్ అయింది మాస్టర్ కావాలి అని, నీడ్ అంటే అవసరం, మాస్టర్ అవసరం అని చెప్పేసి డాగ్ ఎందుకు ఫీల్ అయింది, అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం, హూ డిడ్ హీ ఫస్ట్ చూస్ యాజ్ హిస్ మాస్టర్, వై డిడ్ హీ లీవ్ దట్ మాస్టర్? ఫస్ట్ డాగ్, హీ అంటే ఎవరు ఇక్కడ, డాగ్. ఫస్ట్ మాస్టర్ ఎవరిని చూస్ చేసుకుంది, ఎవరిని ఎంచుకుంది, ఎందుకు ఆ మాస్టర్ని మళ్ళీ వదిలేసింది, వై డిడ్ హీ లీవ్ దట్ మాస్టర్, ఆ మాస్టర్ మళ్ళీ ఎందుకు వదిలేసింది, వై అంటే ఎందుకు, హూ అంటే ఎవరిని, ఓకే, ఎందుకు వదిలేసింది, ఇది సెకండ్ క్వశ్చన్. దీని ఆన్సర్ మనకి థర్డ్ పారాగ్రాఫ్లో ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, హూ డిడ్ హీ చూస్ నెక్స్ట్, తర్వాత మళ్ళీ ఎవరిని చూస్ చేసుకుంది, ఇక్కడ వదిలేసిన తర్వాత ఎవరిని చూస్ చేసుకుంది, దీని ఆన్సర్ మనకి ఫిఫ్త్ పారాగ్రాఫ్లో ఉంటుంది. ఫోర్త్ క్వశ్చన్, వై డిడ్ హీ సర్వ్ ద లైన్ ఫర్ ఎ లాంగ్ టైమ్, చాలా కాలం పాటు, లాంగ్ టైం అంటే చాలా కాలం పాటు ఎందుకు లైన్ దగ్గర పనిచేసింది డాగ్ అని చెప్పేసి ఫోర్త్ క్వశ్చన్ అడిగారు. ఇది పారాగ్రాఫ్లో ఉంటుంది. ఫిఫ్త్ క్వశ్చన్, హూ డిడ్ హీ ఫైనల్లీ చూస్ యాజ్ హిస్ మాస్టర్ అండ్ వై, ఫైనల్గా ఎవరిని చూస్ చేసుకుంది తన యొక్క మాస్టర్గా, హిస్ మాస్టర్, ఎవరిని చూస్ చేసుకుంది, ఎందుకు అని అడిగాడు. ఈ క్వశ్చన్ వర్డ్స్ తెలిస్తే మనకు ఆన్సర్స్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి వర్డ్స్ మీనింగ్ తెలియాలి. నీడ్ అంటే అవసరం, చూస్ అంటే మనకి ఎంచుకోవడం, దీనికి చూజన్, ఇవి వర్బ్ ఫార్మ్స్ అనమాట. ఇలాంటి వాటి మనం జాగ్రత్తగా చూస్తాం, వర్బ్ ఫార్మ్స్ తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు ఫస్ట్ వద్దాం ఒక్కొక్కటి, మనకు ఆన్సర్స్ ఏవై ఉంటాయో చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, వై డిడ్ ద డాగ్ ఫీల్ ద నీడ్ ఫర్ ఏ మాస్టర్. ఫస్ట్ పారాగ్రాఫ్ కానీ సెకండ్ పారాగ్రాఫ్ కానీ వెళ్తే అక్కడ కనిపిస్తుంది అంట. ఎందుకంటే బికాస్ ద డాగ్ వాజ్ టైర్డ్ ఆఫ్ సర్చింగ్ ఫర్ ఫుడ్ అండ్ బోర్డ్ ఆఫ్, ఆ ఫుడ్ కోసం వెతకడం, బోర్డ్ ఆఫ్ బీయింగ్ ఫ్రైటెండ్ ఆఫ్ దోస్ హూ ఆర్ స్ట్రాంగర్ దాన్ హీ. ఇక్కడ హీ మర్చిపోయి చెప్పడం, హీ అని వాడు యూజ్ చేయాలండి, సబ్జెక్టివ్ కేసు యూజ్ చేయాలి. ఇక్కడ మనకి దాని తర్వాత ఎప్పుడు కూడా ఆబ్జెక్టివ్ కేసు యూజ్ చేయకూడదు స్టాండర్డ్ గ్రామర్ రూల్ ప్రకారం. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కమ్యూనికేట్ ఫంక్షనల్ ఇంగ్లీష్లో స్ట్రాంగర్ దెన్ హిమ్ అంటారు, స్ట్రాంగర్ దెన్ మీ అంటారు. ఇవి తప్పు. నిజానికి రూల్స్ వస్తే యాక్సెప్టబుల్ అయి ఉండొచ్చు, కానీ నిజానికి స్టాండర్డ్ రూల్స్ వస్తే మనకి దాని తర్వాత ఎప్పుడు కూడా సబ్జెక్టివ్ కేసు అంటే హీ అని కానీ ఐ అని కానీ మనం ఏవైతే సబ్జెక్ట్లో యూజ్ చేస్తాం ప్రొనౌన్స్, అవి మాత్రమే యూజ్ చేయాలి. ఆబ్జెక్టివ్ కేసులో యూజ్ చేసేవి హీకి హిమ్, షీకి హెర్, ఐకి మీ, దేకి దెమ్, అవి యూజ్ చేయకూడదు. ఓకే, ఇది రూల్. మనం చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు, అది యాక్సెప్టబుల్, కానీ అది గ్రామటికల్గా కరెక్ట్గా చెప్పాలంటే స్టాండర్డ్ రూల్ ప్రకారం. సరే, ఇక్కడ ఎందుకు దాని యొక్క మాస్టర్ కావాలని కోరుకుందని డాగ్, బికాజ్ ఇట్ వాజ్ సర్చింగ్ ఫర్ ఫుడ్, ఇట్ గెట్ బోర్డ్ అనమాట, దానికి చిరాకు వచ్చింది. The dog was tired of searching for food and frightened of other strong animals and bored of his routine lifestyle. So he decided to have a master who was stronger than anyone on the earth. ఎవరైతే దానికంటే బలమైన వాళ్ళు ఉంటారో దాన్ని మాస్టర్గా పెట్టుకుంటే ఇది సేఫ్గా సెక్యూర్గా ఉండొచ్చు కదా అని చెప్పేసి ఇట్ హ్యాస్ డిసైడెడ్ టు
బి ఏ సర్వెంట్ టు ఎనీ స్ట్రాంగ్ యానిమల్ దాన్ హీ అది ఓకే. సెకండ్ క్వశ్చన్, హూ డిడ్ హీ ఫస్ట్ చూస్ యాజ్ హిస్ మాస్టర్, వై డిడ్ హీ లీవ్ దట్ మాస్టర్? దీనికి థర్డ్ పారాగ్రాఫ్లో ఆన్సర్ ఉంటుంది. థర్డ్ పారాగ్రాఫ్ మనకి ఇక్కడ ఉంది. ఎందుకు చూస్ చేసుకుందండి? హీ చూస్ ఎ వూల్ఫ్ యాజ్ హిస్ మాస్టర్. ఫస్ట్ ఎవరు ఈ కిన్స్మన్ ఆఫ్ హిస్ వూల్ఫ్ కనిపించింది కదా, సో దాన్ని మాస్టర్గా చూస్ చేసుకుంది. హీ లెఫ్ట్ ద వూల్ఫ్ లేటర్ బికాస్ హీ ఫౌండ్ దట్ ద వూల్ఫ్ వాస్ అఫ్రెడ్ ఆఫ్ ద బేర్. ఫస్ట్ చూస్ చేసుకుంది, తర్వాత ఎందుకు వదిలేసిందంటే, తర్వాత వై డిడ్ హీ లీవ్ దట్ మాస్టర్ ఎందుకు వదిలేసిందండి? బికాస్ హీ ఫౌండ్ దట్ ద వూల్ఫ్ ఆల్సో అఫ్రేడ్ ఆఫ్ ద బేర్ని చూసి వూల్ఫ్ కూడా భయపడింది కాబట్టి దాన్ని వదిలించేసుకుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, హూ డిడ్ హీ చూస్ నెక్స్ట్? తర్వాత ఎవరిని చూస్ చేసుకుందండి? ఆఫ్టర్ హీ లెఫ్ట్ ద వూల్ఫ్ యాజ్ హిస్ మాస్టర్, హీ చూస్ ద బేర్ యాజ్ హిస్ మాస్టర్. దాని నెక్స్ట్ ఎవరినండి? బేర్ని ఆన్సర్గా మాస్టర్గా చూస్ చేసుకుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వై డిడ్ హీ సేవ్ ద లైన్ ఫర్ ఎ లాంగ్ టైమ్? లైన్కి చాలా కాలం పాటు సేవ్ చేయడం గల కారణం ఏంటి? బికాస్ హీ సేవ్డ్ ద లైన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. He served the lion for a long time because the lion was so ferocious and strongest animal in the forest. అది ఫారెస్ట్ ఉంటుంది కాబట్టి it felt that the stronger is lion is the safest lion's place is the strongest and secure place for him. అది అక్కడ ఉంటే చాలా స్ట్రాంగ్ అండ్ సెక్యూర్ ప్లేస్ కాబట్టి లైన్ దగ్గర ఉంటే చాలా కాలం పాటు లైన్ దగ్గరే ఉండిపోయింది. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, హూ డిడ్ హీ ఫైనల్లీ చూస్ యాజ్ హిస్ మాస్టర్ అండ్ వై? ఫైనల్గా ఎవరిని చూస్ చేసుకుంది? ఫైనల్లీ హీ చూస్ ద మ్యాన్ యాజ్ హిస్ మాస్టర్ బికాస్ ఎవ్రీ యానిమల్ వాస్ స్కేర్డ్ ఆఫ్ హ్యూమన్స్. ప్రతి జంతువు కూడా మనుషులు అంటే భయపడతాయి కాబట్టి, ఇంతకంటే భయంకరమైన స్ట్రాంగెస్ట్ థింగ్స్ భూమి మీద ఎవరు ఉండరు అని చెప్పేసి, స్ట్రాంగెస్ట్ యానిమల్ ఎవరు ఉండరు అని చెప్పేసి మనం ఇక్కడ డిసైడ్ అవ్వడం జరిగింది. యానిమల్ కంటే భయంకరమైన వ్యక్తులు ఎవరంటే హ్యూమన్ బీయింగ్స్ అనమాట. ఇది మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. నెక్స్ట్ ఏమన్నారండి ఇక్కడ? వర్కింగ్ ఏ సమ్మరీ ఆఫ్ ద స్టోరీ ఈస్ గివెన్ బిలో, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టు కంప్లీట్ ఇట్ టేకింగ్ అప్రోప్రియేట్ ఫ్రేజెస్ ఫ్రమ్ ద బాక్స్. ఇక్కడ కొన్ని ఫ్రేజెస్ ఇవ్వడం జరిగింది, వర్డ్స్ ఇవ్వడం జరిగింది. కింద ఒక చిన్న స్టోరీ ఇచ్చారు, ఆల్రెడీ మనం చూసిన స్టోరీ మళ్ళీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ బ్లాంక్స్లో ఫిల్ చేయాలి. ఫస్ట్ ఒకసారి స్టోరీ చదివే ప్రయత్నం చేద్దాం. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ డాష్ హూ యూస్ టు బి, హీ డిసైడెడ్ టు ఫైండ్ ఏ మాస్టర్. డాష్ ఫస్ట్ హీ ఫౌండ్ బట్ ద wolf was afraid of dash. The dog thought that the bear was dash. After some time the dog met dash who seemed the strongest. He stayed with the lion for a long time. One day he realized that the lion was dash. To this day the dog remains man's best friend. Sorry, మనకి ఇచ్చిన వర్డ్స్ అండి. A dog stronger than anyone else, the strongest of all, a wolf, the bear, afraid of a man, his own master, a lion. ఇది డాగ్ సంబంధించిన సేమ్ స్టోరీ మనకి ఇవ్వడం జరిగింది. అప్రోప్రియేట్ వర్డ్స్తో మనం ఇక్కడ ఈ గ్యాప్స్ని ఫిల్ చేద్దాం. ఓకే, క్లోజ్ టెస్ట్ లాగా అనమాట. నెక్స్ట్, దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఏ డాగ్ యొక్క స్టోరీ కదా. హూ యూస్ టు బీ హిస్ ఓన్ మాస్టర్, దాని అంతటా అదే మాస్టర్గా ఉండేది, దానికి ఎవరు మాస్టర్ ఉండేవారు కాదు దాని క్లాన్లో. నెక్స్ట్, హీ డిసైడెడ్ టు ఫైండ్ ఏ మాస్టర్ స్ట్రాంగర్ దాన్ ఎనీ వన్ ఎల్స్. దాని మాస్టర్ ఎలా ఉండాలనుకుంది? స్ట్రాంగర్ దాన్ ఎనీ వన్ ఎల్స్, దానికంటే అందరికంటే బలమైనది దాని మాస్టర్గా ఉండాలని కోరుకుంది. ఫస్ట్ హీ ఫౌండ్, ఫస్ట్ ఏం దానికి దొరికిందండి? వూల్ఫ్. బట్ ద వూల్ఫ్ వాజ్ అఫ్రేడ్ ఆఫ్, వూల్ఫ్ దేని నుంచి భయపడిందండి? అఫ్రేడ్ ఆఫ్ ద బేర్, ద ఎలుగుబండిని చూసి భయపడింది. ద డాగ్ థాట్ దట్ ద బేర్ వాజ్, ఫస్ట్ ఏమనుకుంది? ద బేర్ వాజ్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్, అందరికంటే ఆ బేరే స్ట్రాంగెస్ట్ అనుకుంది. వాజ్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్ అనుకుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ ద డాగ్ మెట్, ఎవరిని కలిసిన తర్వాత కొంతకాలం తర్వాత లైన్ కలిసింది. హూ సీమ్ ద స్ట్రాంగెస్ట్, హీ స్టేడ్ విత్ ద లైన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. వన్ డే హీ రియలైజ్ దట్ ద లైన్ వాజ్ అఫ్రేడ్ ఆఫ్ మ్యాన్. ఆ లైన్ కూడా మనుషులను చూసి భయపడేది అని చెప్పి తెలుసుకుని అట్ లాస్ట్ ఇట్ డిసైడెడ్ టు బీ విత్ ద మ్యాన్ హూ రిమైన్స్ ద మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్. ఏదైతే మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్గా ఉంటుందో అది మనం చూడడం జరిగింది. ఓకే, నెక్స్ట్, వర్కింగ్ విత్ లాంగ్వేజ్. Each word in the box given below indicates a large number of, for example, a herd of cows refer to many cows. Complete each of the following phrases with a suitable word from the box. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కలెక్టివ్ నౌన్స్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం కలెక్టివ్ నౌన్ అంటే ఏంటో ఆల్రెడీ డిస్కస్ చేసాము. కలెక్టివ్ నౌన్స్ అంటే ఎక్కువ సంఖ్యలో ఏమైనా నౌన్స్ ఉన్నప్పుడు వాటికి ఒక డిఫరెంట్ వర్డ్ యూజ్ చేసి వాటిని అడ్రస్ చేస్తాము. అలా కొన్ని వర్డ్స్ ఏవైతే ఉంటాయో కలెక్టివ్ నౌన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, కౌస్ ఉన్నాయని కొన్ని గ్రూప్ ఆఫ్ కౌస్ ఉన్నాయి, హర్డ్ ఆఫ్ కౌస్ అంటాం. ఇది ఆల్రెడీ మన లెసన్లో కూడా చూడడం జరిగింది, వేరే అటాక్ చేద్దాం డిసైడ్ అయినప్పుడు. ఓకే, అలాంటి మరికొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది, వాటిని మనం ఫిల్ చేద్దాం గ్యాప్స్లో. చూడండి ఒకసారి. ఫస్ట్, షిప్స్ అన్నప్పుడు మనం దానికి ఏం యూజ్ చేయాలంటే ఫ్లీట్ యూజ్ చేయాలి. ఫ్లీట్,
ఫ్లీట్ ఆఫ్ షిప్స్ లేదా ప్లేన్స్, విమానాలకి ఓడలకి కూడా మనం ఫ్లీట్ అనే వర్డ్ యూస్ చేస్తాం. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటండి, ఏ డాష్ ఆఫ్ ఫ్లవర్స్. ఫ్లవర్స్ అంటే మనకి ఏంటి, బంచ్, బంచ్ ఆఫ్ ఫ్లవర్స్, బంచ్ ఆఫ్ కీస్ అని కానీ, బంచ్ ఆఫ్ గ్రేప్స్ అని కానీ, బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అని అంటారు. అలాగే ఫ్లవర్స్కి మరొక కలర్ టోన్గా వాడడానికి ఉపయోగించే పదం ఏంటంటే బొకే. ఓకే, బంచ్ అనేది మనకి ఇక్కడ ఆప్షన్ అవుతుంది. ఇదేమో ఫ్లీట్ ఫస్ట్ది. నెక్స్ట్ చిక్స్, బ్రూడ్ ఆఫ్ చిక్స్, కోడి పిల్లల్ని మనం బ్రూడ్తో అడ్రస్ చేస్తాం. అలాగే నెక్స్ట్ క్యాటిల్, ఆల్రెడీ చూసాం కదా, క్యాటిల్ అంటే పశువుల మంద, మనకి పశువులను మనం యూజ్ చేయడానికి క్యాటిల్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, స్టిక్స్ అంటే బండిల్ ఆఫ్ పేపర్స్, బండిల్ ఆఫ్ స్టిక్స్, ఇది మనం యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ షీట్ని కూడా యూజ్ చేస్తాం పేపర్స్కి. షీప్కి ఏమో మనము ఫ్లాక్ ఆఫ్ షీప్ యూజ్ చేస్తాం, ఫ్లాక్ ఆఫ్ షీప్. ఫిష్కి వచ్చి స్కూల్, ఇది ఇంట్రెస్టింగ్ అని చూసారా, స్కూల్ అని యూజ్ చేయాలి ఫిష్కి. అలాగే నెక్స్ట్ వూల్స్కి వచ్చి ప్యాక్, కుక్కలు కానీ, డాగ్స్ కానీ, వూల్స్ కానీ ఇలాంటి వాటికి మనం ఏం చేస్తామండి, వాటికి మనము ఇలా. ఇది ఆన్సర్స్. ఇక్కడ ఒక మీకు ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను, చూడండి ఒకసారి. ఇక్కడ థింగ్ ఏంటంటే, మనం ప్లూరల్ ఫామ్ చేయాలంటే నౌన్కి ఎస్ యాడ్ చేసుకోవడం ద్వారా ప్లూరల్ ఫామ్ అవుతుంది రెగ్యులర్గా. కానీ కొన్ని వర్డ్స్ ఉంటాయి మనకి సేమ్ రిమైన్గా ఉండిపోతాయి, యాస్టీస్గా సింగులర్ ఏదైతే ఉంటుందో అది కూడా ప్లూరల్గానే ఉంటుంది. దాన్ని కూడా మనము చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇవి మనం నౌన్ టాపిక్ చెప్పుకుని నేర్చుకున్నాం. సింగులర్ ఎలా ఉంటుంది, ప్లూరల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, షీప్. చాలామంది షీప్ ప్లూరల్ షీప్స్ అనుకుంటారు, చాలామంది ప్లూరల్ షీప్స్ అనుకుంటారు, కానీ షీప్స్ కాదు. షీప్స్ అనే వర్డ్ లేదు. షీప్ అంటే ప్లూరల్ అవుతుంది, అలాగే సింగులర్ వర్డ్ అవుతుంది. అలాగే ఫిష్ కూడా అంతే. ఫిష్ కూడా ఫిషెస్ కాదు, ఇది ఫిష్ మాత్రమే. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే స్పెల్లింగ్ రూల్స్ లాంటివన్నీ కూడా నౌన్ టాపిక్లో డిస్కస్ చేసాము. ఆ క్లాసెస్ చూసిన వాళ్ళకి ఇవన్నీ చాలా క్లియర్గా ఉంటాయి. ఇవన్నీ మన క్లాసెస్ చెప్పుకున్నామేనండి. అవి చూస్తే ఎలా ఇచ్చినా, కొత్త సిలబస్ కాదు, అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చినా కూడా ఆన్సర్ రాయగలుగుతాం మనకి అసలు లాజిక్ తెలియాలి, ఆ గ్రామర్ టాపిక్ ఏంటో తెలియాలి. అప్పుడు మనం ఎలా ఇచ్చినా ఆన్సర్ చేయగలిగే పొజిషన్లో ఉండగలుగుతాం. ఓకే, నెక్స్ట్ చూడండి. కలెక్టర్ నౌన్ అయింది కదా. నెక్స్ట్ మేక్ నౌన్స్ ఫ్రమ్ ద వర్డ్స్ గివెన్ బిలో బై యాడింగ్ NESS, ITY. ఫర్ సమ్ వర్డ్స్ వీ నీడ్ టు యాడ్ జస్ట్ TY ఆర్ Y. ఇవి ఏది కాదు, ఇది ఏంటంటే యాక్చువల్గా టాపిక్ అఫిక్సెస్ అంటాం కామన్గా. ఏదైనా ఒక రూట్ వర్డ్ తీసుకుని, ఏదైనా ఒక రూట్ వర్డ్ తీసుకుని ఆ రూట్ వర్డ్కి అటు కానీ ఇటు కానీ, ఆ రూట్ వర్డ్కి అటు కానీ ఇటు కానీ ఏదైనా యాడ్ చేస్తే అఫిక్స్ అంటాం. ముందుగా యాడ్ చేస్తేనేమో ప్రిఫిక్స్ అని, తర్వాత యాడ్ చేస్తే రూట్ వర్డ్కి దాన్ని సఫిక్స్ అని అంటాం. ఇక్కడ మనకు అన్ని సఫిక్సెస్ ఇచ్చారు, సఫిక్సెస్. అవి ఏంటి, ITY కానీ, NESS కానీ, TY కానీ, Y కానీ. అయితే ఇక్కడ ఏంటి, ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్. ఆల్రెడీ ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్. వీటికి ఈ సఫిక్సెస్ యాడ్ చేయడం ద్వారా వీటిని ఎలా మార్చచ్చు, నౌన్స్గా మార్చచ్చు. ఇవి కూడా మనం క్లాసెస్లో చెప్పుకున్నాము. ఈ రూల్స్ అన్నీ కూడా మనం ఈ టాపిక్ని మనం కామన్గా ఏమని పిలుస్తామంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, ఈ కామన్గా ఏమని పిలుస్తామంటే దీన్నే మనము ఇన్ఫ్లెక్షన్ అంటాం. ఏమంటామండి, ఇన్ఫ్లెక్షన్. ఇంగ్లీష్ గ్రామర్లో ఏవైనా ఒక రూట్ వర్డ్కి, ఇంగ్లీష్ గ్రామర్లో ఏవైనా ఒక ఇన్ఫ్లెక్షన్, ఏదైనా ఒక రూట్ వర్డ్కి అటుగా ఎక్స్ట్రాగా లెటర్స్ యాడ్ చేయడం ద్వారా ఏర్పడే కొత్త పదాలని మనం ఇన్ఫ్లెక్షన్ అంటాం. ఇది ఇంగ్లీష్ గ్రామర్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీన్ని మనం చెప్పుకోవాలంటే ప్రాసెస్ ఆఫ్ వర్డ్ ఫార్మేషన్. జనరల్గా ఎలా ఫామ్ అవుతాయంటే చాలా కారణాలు ఉంటాయండి. పొజెసివ్ ప్రొనౌన్ ఉంటుంది, దానికి ఏం చేస్తాము, నౌన్కి అపాస్ట్రఫీ ఎస్ పెడతాం, ఇది ఇన్ఫ్లెక్షన్. అలాగే మనకి ప్లూరల్ ఉంటాయి. ప్లూరల్ అంటే ఏంటి, మనకి బహువచనం, దానికి ఏం చేస్తాము, రూట్ వర్డ్కి నౌన్కి ఎస్ యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు చూసాం కదా, ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ కూడా యాడ్ చేసుకుంటాం. అలాగే పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్లో కూడా మనకి వెర్బ్కి ఏం చేస్తాము, ఎస్ కానీ, ఐఈఎస్ కానీ, ఈఎస్ కానీ యాడ్ చేసుకుంటాం. అలాగే ఇంకా తీసుకుంటే నెగిటివ్ వర్డ్ యాడ్ చేసుకోవాలనుకుంటే రూట్ వర్డ్కి నాట్, ఇలా. ఇది కూడా కాంట్రాస్ట్ ఫామ్ అయితేనే, NOT నాట్ స్పేస్ ఇవ్వకూడదు మళ్ళీ, ఇది మాత్రమే ఇన్ఫ్లెక్షన్ అవుతుంది, ఇది ఇన్ఫ్లెక్షన్ అవ్వదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ నాట్ ఉందనుకోండి, ఇది ఇన్ఫ్లెక్షన్ కాదు, ఆర్ఎంట్, ఇది మాత్రమే ఇన్ఫ్లెక్షన్. కంబైన్గా రూట్ వర్డ్కి అటాచ్ అయి ఉండాలి. అలాగే ఇంకా మీకు తీసుకుంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనకి పాజిటివ్ డిగ్రీ కాకుండా కంపారిటివ్ కానీ, కంపారిటివ్లో అయితే ER యాడ్ చేసుకుంటాము. అదే మనకు సూపర్లేటివ్ అయితే EST యాడ్ చేసుకుంటాము. ఇవన్నీ కూడా మనకి ఏంటి, ఈ యొక్క ఇన్ఫ్లెక్షన్ టాపిక్లో చెప్పుకోవచ్చు. ఓకే, అసలు ఫస్ట్ మనకి ఈ సఫిక్సెస్ ఏంటో చూద్దాం. చూడండి, చాలా ఈజీ, మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే. నౌన్స్గా మారుస్తాం. సింపుల్గా ఆనెస్టీ, వై యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ కైండ్నెస్. నెక్స్ట్ ఏంటి, కైండ్నెస్. నెక్స్ట్ క్రూయల్టీ. నెక్స్ట్ కామ్నెస్. నెక్స్ట్ సాడ్నెస్. చూసారా, అక్కడ NESS కానీ, ITY కానీ, TY కానీ, Y కానీ ఇచ్చాడు, అవి మాత్రమే చూసుకుంటాం.
ఇది ఇంపార్టెంట్. చివరిలో ఈతో ఎండ్ అయితే ఏదైనా వర్డ్స్ ఆ ఈని డ్రాప్ చేసి ఆ ఈ ప్లేస్లో ఐటీవై పెట్టాలి. ఇక్కడ కూడా సేమ్ క్రియేటివిటీ ఈ ఉండదు. చాలామంది ఈ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. సిన్సియారిటీ ఇది కూడా మనకి ఈ ఉండదు. సిన్సియారిటీ చీర్ఫుల్నెస్ ఇది ఆల్రెడీ సఫిక్స్ యాడ్ చేసుకుంది ఎఫ్యూఎల్తో, మళ్ళీ ఇంకొక దాన్ని యాడ్ చేసుకున్నాం మనం. బిటర్నెస్. నెక్స్ట్ సెన్సిటివిటీ సెన్సుడ్ అండ్ టూత్పేస్ట్ అడ్వర్టైజ్మెంట్ చూస్తారా మీరు, మనకు అందులో కనిపిస్తుంది వర్డ్స్. గ్రేట్నెస్ ఇవన్నీ కూడా సఫిక్సెస్ అండి. వీటికి సంబంధించినవి కూడా మనం బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకు ఒక వర్డ్స్ వచ్చి ఇవ్వడం జరిగింది. దేర్ ఆర్ 12 words hidden in this table. 6 can be found horizontally and the remaining 6 vertically. All of them are describing words like good, happy, etc. The first letters of the words are given below. ఇక్కడ మనకి ఒక ఇలా పిక్చర్ ఇచ్చి దాంట్లో హారిజంటల్ గాను వర్టికల్ గాను కొన్ని వర్డ్స్ ఉన్నాయి ఇంటర్నల్గా. అవి ఏంటో మన ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి ఒక ప్రాక్టీస్కి వర్డ్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆ వర్డ్స్ అని కూడా దేని రిలేటెడ్గా ఉంటాయంట. గుడ్ మరియు హ్యాపీ అనే వర్డ్స్ అంటే డిస్క్రైబింగ్ వర్డ్స్. డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటే ఏం కాదండి, యాడ్జెక్టివ్స్ అంతే. ఇందాక మనకి యాక్షన్ వర్డ్స్ అన్నాడు. యాక్షన్ వర్డ్స్ అంటే ఏంటి, ఇక్కడ కాదు వేరే టాపిక్లో అన్నాడు. ఓకే, ఇంకా రాలేదు మనకి. సరే, నెక్స్ట్ హారిజంటల్గా ఈ లెటర్తో స్టార్ట్ అవుతాయి, వర్టికల్గా ఈ లెటర్తో స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ నేను హారిజంటల్గా ఉన్న వాటిని ఫైండ్ అవుట్ చేస్తాను చూడండి. ఫస్ట్ హేస్టీ. ఓకే, హెచ్ ఓవర్. నెక్స్ట్ ఆర్తో తీసుకుంటే రెడీ. నెక్స్ట్ ఏంటండి, రెడీ, ఇది ఓవర్. నెక్స్ట్ ఎఫ్తో తీసుకుంటే ఫియర్స్, ఇది కూడా ఓకే. నెక్స్ట్ ఎఫ్తో మళ్ళీ ఇంకా ఫ్రైటెండ్, ఇది కూడా ఇక్కడ ఫ్రైటెండ్ అంటే భయపడేది, ఇది ఓకే. నెక్స్ట్ ఎస్తో ఇక్కడ గుడ్ వచ్చింది చూసారా, జీఓడి గుడ్, ఇదేమో స్ట్రాంగ్. సో ఇవి మనకి హారిజంటల్గా అంటే అడ్డంగా ఉన్నటువంటి వర్డ్స్. మరి వర్టికల్గా ఏమున్నాయో చూద్దాం. వర్టికల్గా తీసుకుంటే ఫస్ట్ ఏతో యాంగ్రీ, ఇక్కడ ఉంది యాంగ్రీ. తర్వాత డబ్ల్యూతో స్టార్ట్ అయింది ఏముంది ఇక్కడ, ఇది కాదు, ఇది ఏం లేదు. వర్స్, బ్యాడ్, వర్స్ ఇది అయింది, అలాగే ఇది కూడా అయింది. నెక్స్ట్ ఎస్తో స్టార్ట్ అయ్యేది ఇక్కడ ఏమైనా ఉన్నాయండి. సర్ప్రైజ్ ఉంది ఇక్కడ, సర్ప్రైజ్ ఓకే. తర్వాత ఎఫ్తో స్టార్ట్ అయ్యేది ఫ్రీ, ఇది అయింది. తర్వాత ఎల్తో స్టార్ట్ అయ్యేది, ఇక్కడ ఎల్తో ఏం లేవు, ఇక్కడ ఏం లేవు, ఇది ఏం లేదు. లాయల్ అంటే విశ్వాసం. నెక్స్ట్ క్యూతో స్టార్ట్ అయ్యేవి క్వైట్, ఆల్రెడీ మనం క్వైట్ డిస్కస్ చేసాం కదా, క్వైట్. ఇవి మనకి దీనికి సంబంధించినటువంటి ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్ చూడండి. సో స్పీకింగ్ వచ్చేసేసి హియర్ ఆర్ సమ్ పాయింట్స్ ఫ్రమ్ ఎ సిమిలర్ స్టోరీ దట్ యూ మైట్ హ్యావ్ హర్డ్ ఇన్ అనదర్ లాంగ్వేజ్. Dividing the class into 2 groups, try and tell the story in English. One person from each group can speak alternately. Your teacher will help you as you tell it. One of you may write it down on the board. ఒక టాపిక్ ఇచ్చి మిగతా లాంగ్వేజెస్లో ఇటువంటి సిమిలర్గా ఉండే స్టోరీస్ని ప్రాక్టీస్ చేయమని చెప్పేసి మనకి ఒక యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. అది ప్రాక్టీస్ చేయండి. మనకి ఇక్కడ మౌస్ మేడన్, ఒక మౌస్ చేంజ్డ్ ఇంటూ ఎ గర్ల్ బై ఎ మ్యూజిషియన్, వాంట్స్ టు మ్యారీ ద స్ట్రాంగర్ పర్సన్, ఆస్క్స్ వెదర్ సన్ ఆర్ క్లౌడ్ స్ట్రాంగర్, వై, బట్ మౌంటైన్ స్ట్రాంగర్ దెన్ క్లౌడ్స్, హౌ, but mouse stronger than mountain, how, girl asks to marry mouse, becomes a mouse again. ఏదో స్టోరీ, ఒక మౌస్ మ్యూజిషియన్ అమ్మాయిగా మార్చేయడం, అమ్మాయి ఒక ప్రపంచంలోనే అత్యంత బలమైన వాడిని చేసుకుందాం డిసైడ్ అవడం, తర్వాత చూస్తే సన్ స్ట్రాంగ్గా ఉంటుందా, క్లౌడ్ స్ట్రాంగ్గా ఉంటుందా అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ నేనైతే వెళ్ళలేదు స్టోరీ. మీకు ఎవరికైనా తెలిస్తే దానికి సంబంధించి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ద లాస్ట్ రైడ్ టుగెదర్, రాబర్ట్ బ్రౌనింగ్. పోయం చూస్తే దేర్ వాజ్ ఎ యంగ్ మ్యాన్ ఆఫ్ నైగర్ హూ వెంట్ ఫర్ ఎ రైడ్ ఆన్ ఎ టైగర్. దే రిటర్న్ ఫ్రమ్ దేర్ రైడ్ విత్ ద మ్యాన్ ఇన్ సైడ్ అండ్ ఏ స్మైల్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద టైగర్. ఇదైతే రాబర్ట్ బ్రౌనింగ్ గారు రాసిన పోయం అయితే కాదు. రాబర్ట్ బ్రౌనింగ్ గారు రాసిన పోయం నేను చదివాను. మన డిఎల్, జేఎల్, పిఎల్ సిలబస్లో మనకి ఉంటుంది. రాబర్ట్ బ్రౌనింగ్ ద లాస్ట్ రైడ్ టుగెదర్ చాలా బాగుంటుంది పోయం, అది చాలా నీట్గా ఉంటుంది. ఇదైతే కాదు. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే 5 లైన్లో ఉన్న పోయంను మనం ఏమంటాం అంటే లైమ్ రెక్ అంటాం. 5 లైన్లు. ఇందులో మనకి దీని యొక్క రైమింగ్ స్కీమ్ ఎలా ఉంటుందంటే ఏఏబిబి అంటే ఈ లెటర్ చూడండి ఒకసారి. లైమ్ రైక్ అంటాం కదా, దాని యొక్క రైమింగ్ స్కీమ్ ఆర్ఆర్ఆర్, 3 కూడా ఏఏఏ, ఈ 3 కూడా
ఉంటుంది, అలాగే థర్డ్ అండ్ ఫోర్త్ లైన్ రైమింగ్ ఉంటుంది బీబీ. సో ఇది లైమ్ లెక్క. ఇదైతే రాబర్ట్ బ్రౌనింగ్ గారు రాసింది అయి ఉండొచ్చు, బట్ ఇదైతే లాస్ట్ సైడ్ టుగెదర్ కాదు. ఓకే, చెక్ చేయండి అదేంటో లైమ్ లెక్క ఇది. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇలాంటివన్నీ కూడా. మనకి ఎప్పుడైనా సరే డిఎస్సికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే పోస్టులు ఎక్కువ ఉంటాయి, అలాగే అట్ ద సేమ్ టైం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, అది కూడా కరెక్టే. అట్ ద సేమ్ టైం ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లాగా ఎక్కడి నుంచి ఇస్తాడో తెలియదు అనే భయం మనకు అవసరం లేదు. టెక్స్ట్ బుక్ని చాలా జాగ్రత్తగా చదువుకొని ప్రిస్క్రైబ్డ్ సిలబస్ టెక్స్ట్ బుక్ దాటి అడిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు టైం వేస్ట్ చేసుకుంటే చేయగలిగింది ఏముండదు. చివరిలో ఆ గవర్నమెంట్ని వాళ్ళని బ్లేమ్ చేసే కంటే కూడా ప్రిపేర్ అవ్వడం మంచిది. ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయినా సరే ఏదో టైంలో నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇస్తుంది. ఈ గవర్నమెంట్ కాకపోతే నెక్స్ట్ గవర్నమెంట్, మనం రెడీగా ఉన్నాం లేదన్నదే పాయింట్. ఓకే, నెక్స్ట్ మనకు ఒక పోయం కనిపిస్తుంది ఇక్కడ, ద కైట్ అనే పోయం. ఆల్ ఆఫ్ అస్ లైక్ టు ఫ్లై కైట్స్, హ్యావ్ యూ ఎవర్ ట్రై టు ఫ్లై వన్, రీడ్ దిస్ పోయం అబౌట్ ఎ కైట్ యాజ్ ఇట్ ఫ్లైస్ ఇన్ ద స్కై. ఫస్ట్ పోయం చదువుతాను. మనందరికీ కైట్స్ ఎగరడం అంటే గాలిపటం. దీన్ని ఎగరడం అంటే అందరికీ ఇష్టమే. సంక్రాంతిలో మనకి ఎగరడం చూస్తూ ఉంటాము. అయితే మీరు ఎప్పుడైనా ఒక గాలిపటాన్ని ఎగరేసారా? అఫ్కోర్స్ చిన్నతనంలో అందరూ ఎగరేస్తారు. అలాంటి ఒక ఫ్లైట్ చేసే ఒక పోయం సంబంధించింది ఇన్ ద స్కై, ఆ గాలిలో. అదేంటో చూద్దాం. ఫస్ట్ ఒకసారి చదువుతాను, దాని తర్వాత మనం డిస్కస్ చేద్దాం. How bright on the blue is a kite when it's new. With a dive and a dip, it snaps its tail. Then soars like a ship with only a sail, as over tides of windy tides, climbs to the crest of a gust and pulls. Then seems to rest, and as wind falls. When string goes slack, you wind it back, and run until a new breeze blows, and its wings fill and up it goes. How bright on the blue is a kite when it's new, but a ragged thing you never will see when it flaps on a string in the top of a tree. ఈ పోయం చూసారా? ఒక కైట్ ఎగరేసినప్పుడు ఎలా ఉంటుందో ఏంటో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరంటే హ్యారీ బెన్ అనే పోయెట్ ఈ యొక్క కైట్ పోయం రాయడం జరిగింది. మరి దీంట్లో మనం చూసుకుంటే ఫస్ట్ అర్థాలు ఏంటో చూద్దాము. దీంట్లో మనకి ఇంపార్టెంట్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అర్థాలు మనం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూస్తే బ్రైట్ అంటే తెలుసు కదా, బాగా ప్రకాశవంతమైంది. బ్లూ అంటే బ్లూ కలర్. అలాగే విత్ డైవ్ అంటే దూకడం అండి. డైవ్ అంటే దూకటం, తల ముందు పెట్టి దూకడాన్ని మనం డైవ్ అంటాం. జనరల్గా మనం క్రికెట్లోనూ నీటిలో దూకేటప్పుడు మనం డైవ్ చేస్తారు కదా ఇలాగా, అలా దాన్ని దూకడాన్ని ఏమంటాం అంటే డైవ్ అంటాం. డిప్ అంటే నీటిలో కానీ ఎక్కడైనా కానీ మునిగి తేలడాన్ని ఒక షార్ట్ టైంలో దాన్ని డిప్ అంటాం. మనం డిప్స్ అంటాం. మన కేఎఫ్సీకి వెళ్ళిన వాళ్ళకి ఈ వర్డ్ బాగా తెలుస్తుంది. ఎందుకంటే కేఎఫ్సీలో వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారు డిప్స్ ఏమైనా కావాలా అని చెప్పేసి, సాస్ కానీ ఎక్స్ట్రా డిప్స్ ఏమైనా కావాలని చెప్పి వర్డ్ యూస్ చేస్తూ ఉంటారు. ఓకే, డిప్. అలాగే నెక్స్ట్ అంటే ముంచుకొని తీయడానికి, అలా ముంచి తీయడానికి అలా. స్నాప్స్ అంటే ఏంటంటే జస్ట్ ఆ యొక్క సౌండ్ అనమాట. మనం అలా ఊపితే సౌండ్ వస్తుంది చూసారా, ఆ సౌండ్ స్నాప్స్ అంటాం. ఊపడం ద్వారా వచ్చేది, తోక ఊపితే వచ్చే సౌండ్, అలాంటి సౌండ్. సోర్స్ అంటే ఏంటంటే పైకి లేవడం. సోర్స్ అంటే పైకి లేవడం, కింద నుంచి పైకి అలా లేచి పడడం. అలాగే సెయిల్ అంటే ఈ యొక్క ఓడలు ప్రయాణం చేయడానికి సెయిలింగ్ అంటాం నీటిలో. టైడ్స్ అంటే కెరటాలు. విండ్ అంటే గాలి. రైడ్స్ అంటే నడపడం. క్లైమ్ అంటే దూకడం. క్రెస్ట్ అంటే ఏదైనా అగ్రభాగాన్ని చేరడం. హిల్ ఏరియాకి పైకి చేరడం మనం ఏమంటే క్రెస్ట్ అన్నాం. క్రెస్ట్ ఆఫ్ ఎ గస్ట్ అంటే ఒక్కసారిగా రావడం. పఫ్ ఆఫ్ ఎయిర్ మనం ఒక్కసారి రిలీజ్ చేస్తే దాన్ని గస్టింగ్ అంటాం. పుల్స్ అంటే లాగడం. అలాగే దెన్ సీమ్స్ టు రెస్ట్ యాజ్ విండ్ ఫాల్స్ వెన్ స్ట్రింగ్ గోస్ బ్యాక్ స్లాక్ అంటే ఇంక దాని యొక్క అవసరం లేకపోవడం, దాని పని లేకపోవడం, బాధ్యత లేకపోవడం. స్ట్రింగ్ అంటే దారం. యూ వైండ్ ఇట్ బ్యాక్. వైండ్ అంటే అర్థం ఏంటంటే క్లోజ్ చేయడం అనమాట. ఓకే, నెక్స్ట్ బ్రీజ్ అంటే చిన్న గాలి. బ్లో అంటే ఊదడం. అలాగే గుద్దుడం కూడా అర్థం వస్తుంది. వింగ్స్ అంటే రెక్కలు. అలాగే నెక్స్ట్ ర్యాగడర్ అంటే చిరిగిపోయిన, పాడైపోయిన అని అర్థం వస్తుంది. ఫ్లాప్స్ అంటే కొట్టుకోవడం, ఏదైనా గాలికి రెప్పలాడుతూ ఉంటాయి. విండోస్ ఆర్ ఫ్లాపింగ్ వెన్ ద గస్ట్ ఆఫ్ ఎయిర్ కమ్స్ ఇన్సైడ్ ద హౌస్. ఎప్పుడైనా హౌస్ లోపల సడన్గా గాలి వచ్చేస్తే ఆ కిటికీ తలుపులు కొట్టుకుంటాయి కదా, రెప్పలాడుతూ ఉంటాయి కదా, దాన్ని మనం ఫ్లాపింగ్ అంటాం. సో ఇవి అర్థాలు. మరి ఇక్కడ కవి యొక్క ఉద్దేశం ఏంటంటే, పోయం చూసుకుంటే హౌ బ్రైట్ ఆన్ ద బ్లూ ఇస్ ఎ కైట్ వెన్ ఇట్స్ న్యూ. ఎంత బాగుంది ఆకాశంలో ఆ కైట్, కొత్తగా ఉంది, అంతా చూస్తుంటే బాగా ప్రకాశవంతంగా మెరుస్తుంది అని చెప్పేసి అన్నాడు. విత్ ఎ డైవ్ అండ్ ఎ డిప్ ఇట్ స్నాప్స్ ఇట్స్ టైల్. దెన్ సోర్స్ లైక్ ఎ షిప్ విత్ ఓన్లీ ఎ సైల్. అది పైకి కిందకి గాలిపటం మనకి ఎలా గాల్లో ఎగురుతున్నప్పుడు పైకి కిందకి ఎలా దిగుతూ ఉంటుంది కదండి, అలా కిందకి పైకి ఆ మూమెంట్స్ ఉంటాయి కదా. డైవ్ తీసుకుంది, అలాగే డిప్ తీసుకుంది, డిప్ తీసుకుంది, ఒక తోక ఎలా ఉందన్నమాట. దెన్ సోర్స్ లైక్ ఎ షిప్ విత్ ఓన్లీ ఎ సైల్. మనకి ఎలా అయితే అలల మీద ఒక ఓడ కిందకి పైకి అలా మనకి జిగ్జాగ్ రూపంలో వెళ్తుందో, ఆ గాలిపటం కూడా గాల్లో కిందకి పైకి ఊగుతూ చాలా అందంగా అనిపిస్తుంది. యాజ్ అవర్ టైడ్స్ ఆఫ్ విండ్ ఇట్ రైడ్స్. ఈ యొక్క పడవ ఎలా అయితే మనకి వెళ్తూ ఉంటుందో గాలిని బేస్ చేసుకుని ఆ కిందకి పైకి, అలాగే గాలిపటం కూడా గాల్లో కిందకి పైకి ఊగుతూ వెళ్తుంది. క్లైమ్స్ ద క్రెస్ట్.
ఆఫ్ ఎ గస్ట్ అండ్ పుల్స్. సడన్గా ఆకాశాన్ని అగ్రభాగానికి వెళ్ళిపోయి ఆ పైన ఎగురుతూ సడన్గా ఆ గాలికి వాటికి ఎఫెక్ట్ అవుతుంది. దెన్ సీమ్స్ టు రెస్ట్ యాజ్ విండ్ ఫాల్స్. ఎప్పుడైతే గాలి ఆగిపోతుందో వెంటనే అది ఎలా కిందకు వచ్చేస్తుంది. గాలి ఉన్నంతసేపే కదా మన కైట్ ఎగురుతుంది అలా అనమాట. వెన్ స్ట్రింగ్ గోస్ స్లాక్ యూ వైండ్ ఇట్ బ్యాక్. ఎప్పుడైతే దారం తెగిపోతుందో వెంటనే కిందకు వచ్చేస్తుంది, గాలిపటం తెగిపోతుంది. అండ్ రన్ అంటిల్ ఎ న్యూ బ్రీజ్ బ్లోస్ అండ్ ఇట్స్ వింగ్స్ ఫిల్ అండ్ అప్ ఇట్ గోస్. మళ్ళీ ఎప్పుడైనా బ్రీజ్ వచ్చిందనుకోండి, మళ్ళీ గాలి వచ్చిందనుకోండి, మళ్ళీ గాలిపటం జుమ్మని పైకి లేస్తుంది. మన బోయపాటి శ్రీంగా చెప్పినట్టు జుమ్మని పైకి లేస్తుంది అనమాట గాలిపటం. హౌ బ్రైట్ ఆన్ ద బ్లూ ఇస్ ఎ కైట్ వెన్ ఇట్స్ న్యూ. అబ్బా ఎంత బాగుంది పైన చూస్తే, మళ్ళీ రిపిటేషన్ అనమాట ఇక్కడ రెండెన్సీ. బట్ ర్యాక్ దట్ థింగ్ యూ విల్ నెవర్ విల్ సీ వెన్ ఇట్ ఫ్లాప్స్ ఆన్ ఎ స్ట్రింగ్ ఇన్ ద టాప్ ఆఫ్ ఎ ట్రీ. ఎప్పుడైతే దారం తెగిపోతుందో కైట్ మొత్తం కూడా ఆ యొక్క చెట్టు మీద మొత్తం ఏమవుతుంది, చెట్టు మీద ఇరుక్కుని దాని యొక్క అందానంతా కోల్పోతుంది, చిరిగిపోతుంది, మొత్తం తూట్లు పడిపోతుంది ఆ ఇరుక్కుని కొమ్మల మధ్యలో. ఆ అందానంతా కోల్పోతుంది. అంటే ఆకాశంలో ఎగుతున్న సేపు మాత్రమే కైట్ యొక్క అందం ఉంటుంది. అది ఎప్పుడైతే దారం తెగిపోతుందో దాని యొక్క అందం అంతా కోల్పోయి చెట్టు మీద నిర్జీవంగా అలా పడి ఉంటుందని చెప్పేసి రియల్ లైఫ్లో ఏ సిచ్యువేషన్తో మనం కంపేర్ చేసుకోవచ్చు. పోయిటరీ అంటేనే ఇమాజినేషన్. మనం ఏదైనా ఇక్కడ మనం ఎలా అయినా సరే దీన్ని ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సరే ఇక్కడ ఒక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి మీకు. చూడండి ప్రొనౌన్సియేషన్కి వచ్చి ఇక్కడ ఒక వర్డ్ రాసాను, చదివాను. ఇక్కడ విండ్ అని చదివాను. ఇక్కడ వచ్చింది విండ్. ఈ యొక్క విండ్ అనే వర్డ్ ఇక్కడ చదివాను, విండ్ అనే వర్డ్ ఇక్కడ చదివాను. మరి ఇక్కడికి వచ్చేసరికి ఎలా చదివానంటే చూసారా, ఇక్కడ ఇది కాదు, ఇది విండ్. ఈ వర్డ్ వచ్చేసరికి ఎలా చదవాలంటే దీన్ని మనము స్పెల్లింగ్ ఒకటే, వైండ్, ఇది వైండ్, ఇదేమో విండ్, ఇదేమో విండ్, ఇదేమో వైండ్. స్పెల్లింగ్ ఒకటే, కాకపోతే ఈ యొక్క ప్రొనౌన్సియేషన్ వేరు. దీనికి సంబంధించిన అర్థాలు ఏంటో, హోమోఫోన్ అవుతుందా, హోమోనిమ్ అవుతుందా, లేకపోతే హోమోగ్రాఫ్ అవుతుందా, ఒకసారి మీరు ఆ రూల్స్ ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాక ఆన్సర్ చెప్పండి. సో ఇది ఇంపార్టెంట్. వెర్బ్గా చదివేటప్పుడు మనం వైండ్ అని చదువుతాము, నౌన్గా చదివేటప్పుడు విండ్ అని చదువుతాం. ఇది కైట్ పోయం. మరి దీనికి సంబంధించి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. లిస్ట్ అవుట్ ద యాక్షన్ వర్డ్స్ ఇన్ ద పోయం, డైవ్ డీప్ స్నాప్స్. ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ చూసాం కదా. యాక్షన్ వర్డ్స్ అంటే ఏం కదండి, ఇందా చెప్పుకున్నాం. యాక్షన్ వర్డ్స్ అంటే వర్బ్స్. డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటే డిస్క్రైబ్ చేసేవేవి. డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటే మనకి యాడ్జెక్టివ్స్, కొన్ని సందర్భాల్లో యాడ్వర్బ్స్ కూడా. నెక్స్ట్ వాటి యొక్క అర్థాలు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ రీడ్ దీస్ లైన్స్ ఫ్రమ్ ద పోయం. దెన్ సోర్స్ లైక్ ఎ షిప్ విత్ ఓన్లీ ఎ sail. The movement of the tailless kite is compared to a ship with the sail. This is called a simile. Can you suggest what or who the following actions may be compared to? Simile బోర్డు లెటర్లో ఉంది. సిమిలి అంటే అర్థం ఏంటంటే దేన్నైనా దేనితోనైనా కంపేర్ చేసినప్పుడు మన లైక్ అని కానీ లేదా యాజ్ అని కానీ వర్డ్ యూస్ చేస్తాం. దాన్ని మనం సిమిలి అంటాం. ఈ యొక్క ఫిగరేటివ్ లాంగ్వేజ్ మనం నేర్చుకున్నప్పుడు ఆ యొక్క లాంగ్వేజ్ గురించి లిటరేచర్ పార్ట్ వాళ్ళు చదువుతారు. మనకి లైక్ అని కానీ యాజ్ అని కానీ వర్డ్ యూస్ చేసి ఇక్కడ చూసారా, దెన్ సోర్స్ లైక్ ఎ షిప్ ఎలా అయితే మనకి ట్రావెల్ చేస్తుందో నీటి మీద పైకి కిందకి ఇది ఎలా దిగుతుందో, అలాగే కైట్ కూడా కంపేర్ చేశాడు కదా. ఆ లైక్ అని కానీ యాజ్ అని కానీ వర్డ్ యూస్ చేస్తే దాన్ని సిమిలి అంటాము. ఈ లైక్ అని యాజ్ కానీ వర్డ్ యూస్ చేయకుండా చెప్తే దాన్ని మెటాఫోర్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ లిటరేచర్ వాళ్ళకి, స్కూల్ స్టూడెంట్ వాళ్ళకి. మరి అలాంటివి కొన్ని ఇచ్చి మనం కొన్ని రాయమని చెప్పేసి అంటున్నాడు. ఫాలోయింగ్ యాక్షన్స్ మేబీ కంపేర్డ్, మనం కంపేర్ చేయొచ్చు. హీ రన్స్ లైక్ చీతాలా పరిగెడతాడు అని చెప్పొచ్చు. హీ ఈట్స్ లైక్ ఏ గోట్ లాగా మేకలా తింటాడని చెప్పొచ్చు, లేదా నా ఫ్రెండ్లా తింటాడని చెప్పొచ్చు. షీ సింగ్స్ లైక్ నైటింగేల్ తెలుసు కదా. నైటింగేల్ అంటే పాటలు బాగా పాడుతుంది, కూకు కోయిల్లాగా అనమాట. మన తెలుగులో ఏమంటారు ఎగ్జాక్ట్గా తెలియదు. ఇట్ షైన్స్ లైక్ ఏ మూన్ లేదా డైమండ్, మూన్లా ప్రకాశిస్తుంది, డైమండ్లా మెరుస్తుందని చెప్పొచ్చు. అలాగే ఇట్ ఫ్లైస్ లైక్ ఏ కైట్ లాగా ఎగురుతుంది అని కూడా చెప్పొచ్చు. ఇవన్నీ కూడా సిమిలీస్ అనమాట. లైక్ లేదా యాజ్ అనే వర్డ్ యూస్ చేసుకోవచ్చు. థర్డ్ చూసి ట్రై టు మేక్ ఏ కైట్ విత్ యువర్ ఫ్రెండ్స్. కలెక్ట్ ద థింగ్స్ రిక్వైర్డ్ సచ్ యాజ్ కలర్ పేపర్, న్యూస్ పేపర్, thread, glue, a thin stick with can be bent. After making the kite, see if you can fly it. ఇది కైట్ తయారు చేసే విధానం వాడి గురించి చెప్పమని చెప్పేసి అన్నాడు. మీరు ట్రై చేయండి. ఓకే, సో ఓకే, ఇది ఫ్రెండ్స్ మన సెకండ్ లెసన్. న్యూ సిలబస్ టెక్స్ట్ బుక్ తీసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 6th క్లాస్ వాళ్ళకి హనీసెకల్ నుంచి ఈ లెసన్లో మనం ప్రతి లైన్ టు లైన్ టాపిక్ డిస్కస్ చేయడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏవైనా క్వశ్చన్స్ కానీ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకోసం క్వశ్చన్ ఇద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఇక్కడ కలటనౌన్లో భాగంగా ఇవన్నీ చూసాం కదా. కలటనౌన్లో భాగంగా క్వశ్చన్ ఏంటంటే వీటికి ఈ నౌన్స్కి యూజ్ చేసే వర్డ్స్ ఇవైతే కాకులు, క్రోస్ అంటాం. క్రోస్కి యూజ్ చేసే కలెక్టివ్ నౌన్ ఏంటో చెప్పండి నాకు. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లేదంటే నెక్స్ట్ క్లాస్లో ఏదైనా సందర్భం వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ కొత్త సిలబస్ని కేవలం డిఎస్సి ఓరియంటేషన్లోనే కాకుండా మనకి ఇప్పుడు చాలామంది ఏపీ స్కూల్స్లో వర్క్ చేస్తూ ఉంటారు, ప్రైవేట్ స్కూల్స్లో.
అలాంటి వాళ్ళు సడన్‌గా స్కూల్ చేంజ్ అవుదాం, ఒక న్యూ జాబ్ కొత్త ఆపర్చునిటీ వచ్చింది అనుకున్న వాళ్ళు వేరే స్కూల్‌కి వెళ్ళినప్పుడు స్టేట్ సిలబస్ కాకుండా సీబీఎస్ఈ సిలబస్ ఉండేది ఇదివరకు. కానీ ఇప్పుడు మన స్టేట్ ఏం చేసిందంటే స్టేట్ గవర్నమెంట్ ప్రతి స్కూల్‌లోనూ కూడా ఒకటే సిలబస్ ఇంట్రొడ్యూస్ చేయడంతో సీబీఎస్ఈ సిలబస్‌ని కామన్ సిలబస్ చేయడం వల్ల మన ప్రొఫెషన్‌గా తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇంక ఇబ్బందులు లేకుండా ఫ్రీగా మనం టీచ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక స్కూల్ నుంచి సీబీఎస్ఈ స్కూల్‌కి జంప్ తీసుకోవచ్చు. చాలామంది సఫర్ అవుతుందన్న విషయం నా దృష్టికొచ్చింది. కొంచెం కాంప్లెక్స్‌గా ఉంటుంది సీబీఎస్ఈ సిలబస్ చెప్పగలమా లేదా అని. అలాంటి వాళ్ళు కూడా మనలాంటి వీడియోస్ చూసుకోవడం, వాళ్ళకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం చేయండి. బాగా సబ్జెక్ట్ నేర్చుకొని పిల్లలకి మరింత బాగా టీచ్ చేయడం, వాళ్ళని బాగా తయారు చేయడం ప్రయత్నం చేయండి. సో, ముందుగా చెప్పినట్టుగా మన డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చే టైంకి మనం ఆల్మోస్ట్ సిలబస్ కవర్ చేద్దామని ప్రాక్టీస్ చేస్తున్నాము. ట్రై చేస్తున్నాము. నోటిఫికేషన్ వచ్చినా కూడా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇవి కూడా లైవ్ చూసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే ఎగ్జామ్ టైంకి సిలబస్ చేసే ప్రయత్నం చేద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్టే మాకు ఛానల్‌కి మరింత బూస్టింగ్‌గా ఉండి మరింత క్వాలిటీ, మరింత క్వాంటిటీ మీకు ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. టీమ్ ఏసీసీ.